ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం ఆయన మహర్షుల వారిని దర్శించటానికి దేశ విదేశాల నుంచి ఎందరో వస్తూ ఉంటారు, వెడుతూ ఉంటారు. వారి దర్శనం చేసుకుంటేనే చాలనుకునేవాళ్ళు కొందరు, తమ అనుమానాలని అడిగి తీర్చుకునేవారు మరికొందరు, వారు ఏమైనా ఉపదేశం చేస్తే తీసుకుందా అన్నవారు ఇంకొకళ్ళు. ఈ విధంగా ఎంతో ఆశలు పెట్టుకుని వస్తారు మహర్షుల వారి దగ్గరికి. వారు ఏం చెప్తారు, ఏమందిస్తారు? నీవెవరివో నీవే తెలుసుకో అంటారు. చెప్పడం బాగానే ఉంది. ఎవరిని తెలుసుకోవాలి? దేహాత్మబుద్ధిలో ఉన్నటువంటి ఈ మాయా నేను ఎన్నడైనా ఎప్పుడైనా ఆత్మని తెలుసుకోగలదా? మరి వారి ఉద్దేశం ఏమిటి? తెలుసుకో అనే అంతంలో అది తెలియబడేది కాదు కదా మనస్సుకి, ఇంద్రియాలకి. పోనీ అదేమైనా ఆత్మేమైనా సత్యమేమైనా ఈ జగత్తుని జీవుణ్ణి గుర్తిస్తుందా? అది లేదా. ఎంతటి క్రిటికల్ సిచ్యుయేషన్ అంటే మనస్సుకి అందనటువంటి క్రిటికల్ సిచ్యుయేషన్. చెప్పడం బాగానే ఉంది. ఏమంటున్నారో తెలుసా మహర్షులు వారు? నీవు నిజానికి ఆనంద స్వరూపానివి, ఫైన్. నిన్ను నీవు మరువకుండుట అన్నారు. ఆత్మ ఎన్నడైనా తను తాను మరిచిందా? లేదే. తన ఉనికిని తానుగా ఉన్నది కదా. నిన్ను అనే అంటంలో ఉద్దేశం జీవాత్మ భావన కలిగిన వ్యక్తిని ఉద్దేశించి చెబుతున్నారా, లేక ఆత్మని ఉద్దేశించి చెబుతున్నారా? ఆత్మను ఉద్దేశించి చెప్పడానికి ఆత్మగన్యంగా నువ్వు ఉంటేగా, నీవే ఆత్మపై ఉన్నావు. ఇది పూర్తిగా వ్యక్తిత్వాన్ని అడ్రస్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఏమని? నీవు ఆత్మవై ఉంటూ అది మరిచి దేహాత్మ బుద్ధితో జీవభావన కలిగి ఒక పరిమితమైన నేనుగా నీవు అనుకుంటున్నావు. అటువంటిది ఏదైనా ఉందేమో చూడు అనేది నేనెవరన్న విచారం. సరే, ఇక్కడ ఏమంటున్నారు? నిజంగా నీవెట్లో అట్లా ఉండకుండా ఇంకెట్లా ఉంటావు? నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మవేను. నువ్వేమంటున్నావు? నాకు ఆత్మ తెలియటం లేదంటున్నావు. ఏ దృష్టితో నువ్వు చెబుతున్నావు? మహర్షి ఏ దృష్టితో చెబుతున్నారు? నీవే ఆత్మవై ఉంటూ ఆత్మ తెలియదంటావేమిటని ఆయన జ్ఞాన దృష్టితో చెబుతున్నారు. నీవేమో దేహాత్మ బుద్ధితో నా ఆత్మ నాకు తెలియటం లేదు, నాకు దేహము, సంసారము, జగత్తు ఇవి బాగా అర్థమవుతున్నాయి, కష్ట సుఖాలు, ఉన్నది లేనిది, జనన మరణాలు ఒకటి కాదు, మాయలో ఉండే భేదాలన్నీ నాకు అర్థమవుతున్నాయి. మీరు అంటున్నారే అభేదమైనటువంటి స్థితి, అది నాకు తెలియటం లేదు. చూడండి, ప్రేమమే ఆనందం. ప్రేమ అంటే నీవు అన్యంగా ఒకదాన్ని ప్రేమించటం, ఇష్టపడటం కాదు. ఇక్కడ ఆనంద స్థితి అంటే ఆత్మస్థితి జీవుడికి తెలియదు. ఆత్మస్థితి ఏమో తురియంలో ఉంటుంది. నీవిక్కడ ఇంద్రియ సుఖాలు, ఆనందము, దుఃఖము అనుభవించేవన్నీ మాయలో కర్తృత్వంతో అనుభవిస్తున్నావు. మరి ఇప్పుడు నీవు అనుభవిస్తున్నది వాసనాపూరితమైన జీవితాన్ని కాక మరేమిటి? ఇది ఇష్టం అంటావు, అది అయిష్టం అంటావు, ఇది బాగుందంటావు, ఇది అక్కర్లేదంటావు, ఇది కావాలంటావు.
ఇది ఇంకా కావాలి అంటావు. ఈ విధంగా కోరికల వలయంలో చిక్కుకుని ఒకటి తర్వాత ఒకటి నీవు అనుభవిస్తూ పోతున్నావా లేదా? ఇక్కడ మరి ఏ విధంగా తీసుకోవాలి? ఏనాడైనా ఈ అహంకారానికి పొరపాటుగానైనా ఆత్మని ఎరుగునా, తన మూలము తెలియునా? ఎప్పుడైనా ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము ఆత్మని ఎరిగి ఉండి తర్వాత మరుగున పడి లోక వ్యవహారంలో చిక్కుకుపోయి మర్చిపోయావు అని అనటానికి ఆత్మస్థితి మానసిక స్థితి కాదుగా, ఆలోచన కాదుగా. అహంస్ఫురణమేమో తురీయంలో నేను ఉన్నానని జ్ఞానవృత్తితో అది ప్రకాశిస్తూనే ఉన్నది, పరిధులు లేక అవధులు లేక. దాన్ని నీవిక్కడ జాగ్రత్త అవస్థలో నిద్ర నుంచి బయటకు వచ్చినప్పుడు నీవే అది అన్నా, ఆ ఆనందమే నీ స్వరూపమన్నా, దాన్ని నీవు మర్చావన్నా, గుర్తు తెచ్చుకోమన్నా, అది నీకు వేరుగా లేదన్నా. కాబట్టి ఆనంద స్థితికి నీ ప్రేమ బంధము అన్యము కాదన్నా, ఒకటేనన్నా ఏ విధంగా జీవుడు అర్థం చేసుకుంటాడు? ఈ జీవుడికి గిరి గీసుకుని పరిధులు ఏర్పరచుకుని నేనంటే ఈ మనస్సు, నేనంటే ఈ దేహము, నేనంటే ఈ సంసారము అని ఒక చిచ్చడ గ్రంథి, అంటే అటు జడము కాదు అటు జ్ఞానము కాదు, పూర్తిగా అటు ఇటు కాకుండా దేహ పరిమాణంతో అది ఒక వ్యక్తిత్వాన్ని సూచిస్తూ, కర్తృత్వాన్ని సూచిస్తూ, కోరికలని బంధాలని తెచ్చుకుంటూ పెంపొందించుకుంటూ ఈ మాయాజీవుడు ఈ మాయలో చరిస్తూ ఉన్నాడు. అటువంటి వారికి చెబుతున్నారు రమణ మహర్షుల వారు. ఏమని చెబుతున్నారు? నీవు నీ ఆత్మస్వరూపాన్ని మరవకుండా ఉండు. ఎప్పుడో ఒకసారి చూచిన వ్యక్తిని కాలక్రమేణా నీవు మర్చిపోయే అవకాశం ఉంది. అవతల వాళ్ళు మళ్ళీ ఎంత గుర్తు తెచ్చినా నాకు గుర్తు లేదండి, మర్చిపోయాను, క్షమించండి, మీరెవరో అని అడుగుతూ ఉంటాడు. ఈ దైనందిక జీవితంలో కూడా ఎవరైనా గతంలో తెలిసి ఉండి నిన్ను పరామర్శించిన వాళ్ళని ఇదే ప్రశ్న తల ఎత్తుతుంది. ఒకప్పుడు ఈ అహంకారానికి ఆత్మ తెలిసి ఉండటము, కొన్ని సమయాల్లో మర్చిపోవటము, తిరిగి గుర్తించటము అనేటటువంటి స్థితి ఆత్మకి ఉండదు. ఆత్మ ఎప్పుడైనా ఏనాడైనా ముక్కలై జీవుడుగాను, జగత్తుగాను, ఈశ్వరుడుగాను అది అయిందా? కాలేదే. నిజంగా గనక ముక్కలైతే ఎస్, తిరిగి ఈ ముక్కలన్నీ కలిపితే మళ్ళీ ఆత్మ కావాలి. అందుకనే మహర్షి ఏమంటున్నారు? రెండు కలియజాలనివి, రెండు ఉన్నాయని సూచిస్తున్నారు ఇక్కడ. ఆత్మ వేరు, అనాత్మ వేరు. ఉన్నది వేరు, లేనిది ఉన్నట్టుగా కనపడటం వేరు. ఎవరికి కనపడుతుంది? ఆత్మకి కనపడుతుందా? ఆత్మ దేనిని చూడదే. జ్ఞాన వృత్తి చేత తనకు తానుగా నేను ఉన్నాను అన్న ఎరుక కలిగి
తురీయంలో తనకు తానుగా ప్రపంచాన్ని గుర్తించకుండా, జీవుణ్ణి గుర్తించకుండా, అవస్థాతరేములు గుర్తించకుండా మరి ఆత్మస్థితి ఉన్నది కదా. ఉన్నది కదా అనేది ఆత్మకు తెలుస్తుంది, జీవుడికి తెలియదు. ఎంతసేపటికి దేహము, సంసారము, కష్టము, సుఖము, ఇది కావాలి, అది వద్దు, ఇది మంచిది, ఇది చెడు, తనకి ఇతరులకి భేదము, ఇతరుల్లో ఇతరులకి భేదము, కోరికలలో భేదము, లోకో భిన్న రుచి అన్నారు. ఎన్నో భిన్నమైన రుచులతో కూడుకుని ఉంటాడు ఈ మాయాజీవుడు. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ ఒకటే ఉంటుంది. ఒకే తాడికి ఒకే మాయాపాము వచ్చినట్లు ఒకే ఏకైక ఆత్మ జ్ఞానానికి ఒకే అహంకారము జడచేతనముల కలయికలాగా అది ఉన్నట్టు ఒకటే కనపడుతుంది. ఆ ఒక్కదానికి దేహాన్ని చూచినప్పుడు, దేహము నాదన్నప్పుడు కలలో చూసినట్లు ఇతర దేహాలు కనపడతాయి. వారితో బంధవ్యాలు, బంధుత్వాలు, ప్రేమలు, రాగాలు, ద్వేషాలు ఏర్పరచుకుంటాడు ఈ మాయా నేను. ఇది ఒక కళ వంటిది. మీకు కళ బాగా తెలుసును కదా. కళ కంటున్నంతసేపు పొర్రపాటున కూడా కళ అసత్యమన్న భావన నీకు ఎప్పుడైనా కలిగిందా? లేదు కదా. కళ నుంచి విరమించి కలగనేవాడు ఆ మనస్సుతోటి జాగ్రత్తావస్థకు వస్తూ దేహాత్మబుద్ధి జనించినప్పుడు కళని గుర్తు చేసుకుంటూ అది అసత్యం కదా, ఇది సత్యం అంటున్నాడు. ఇది అంటే స్థూల దేహానికి స్థూల జగత్తు కనబడినప్పుడు చూచే నేను అక్కడ ఇక్కడ ఒకటే, కలగనే నేనే మేల్కొని జాగ్రత్తావస్థలో కూడా చూస్తుంది ఇదే మాయా నేను. ఇక్కడ స్థూల దేహాన్ని చూస్తూ జగత్తును చూస్తూ బంధాలను ఏర్పరచుకుంది. అక్కడ సూక్ష్మదేహాలతో ఏనాడో చనిపోయిన వారు కనపడితే మాట్లాడి సుఖించి తిరిగి వస్తున్నదా లేదా ఇక్కడికి? అదే అంటారు మహర్షి గారు. ఎవరైతే స్థూల సూక్ష్మ దేహాలకి పరిమితం కాకుండా, ఎవరైతే అంటే ఏ వ్యక్తిత్వం అయితే, ఏ అహంకారం అయితే, ఏ మాయా నేను అయితే దేనితోనూ కలవకుండా అది నిలిచి ఉన్నప్పుడు నిశ్చలంగా తనకు తానుగా తన స్వరూపాన్ని అనుగ్రహము చేత చూస్తుందన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్. అహంకారంతో ఆత్మని దర్శించడం కాదు. నువ్వు లోపల ఏదనుకుంటే అది బయట కనపడుతూ ఉన్నది. దేహమన్యము, జగత్తన్యము, సంసారమన్యము, దైవమన్యము, చివరికి నీ ఆత్మ కూడా నీకు అన్యమే అంటావు. అందుకే నాకు తెలియటం లేదంటున్నావు. దేహాన్ని తెలుసుకున్నట్టు నీవు మరి ఆత్మని తెలుసుకోగలవా? అది కుదురుతుందా? పోనీ గతంలో ప్రస్తావించినట్టు రెండు నేనులు ఏమైనా ఉన్నాయా? ఒకటేమో ఆత్మ నేను, ఒకటి అహంకారము నేను. అహంకారము నేను ఆత్మని ఒకప్పుడు తెలుసుకుని ఉండి ఇప్పుడు మర్చిపోయి తిరిగి తెలుసుకోవటం అంటూ ఏమైనా జరిగిందా? అటువంటిది అది లేదే. ఏ విధంగా మనం తీసుకోవాలి? మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం సర్పలచ్చు భయభ్రాంతి, అది ఒక భ్రాంతి. అక్కడ పాము తాడు ఒకటి ఉందని దానికి తెలుసునా? లేదు కదా. పావునే ప్రశ్నించారు అనుకుందాం. నువ్వు ఎట్లా వచ్చా ఎక్కడికంటే నాకేం తెలుసు, తాడికి నాకు సంబంధం లేదు, నేను నేనుగానే పావుగా ఉన్నానంటుంది. పోనీ మీరు తాడుని అడిగారు అనుకోండి, ఎప్పుడైనా పాము అయినావంటే
పొరపాటును కూడా నేను తాడు, నేను పావుని కాదు. చూడండి, ఇక్కడ కూడా నీవుగా నిలిచి ఉన్న స్థితిని అటు పావుని ఇటు తాడుని చూచినట్లుగా ఇటు ఆత్మని ఇటు దేహాత్మ బుద్ధితో జగత్తుని చూడటం కుదరదు. కారణం ఒకటే నేను ఉంటుంది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, రెండు నేనులు ఉండవు. ఇది ఎంత విచిత్రంగా ఉంటుందంటే, సముద్రాన్ని చూస్తున్నప్పుడు తరంగాలు ఉవ్వెత్తన లేచినప్పుడు సముద్రాన్ని వదిలినట్టు అనిపిస్తుంది. అక్కడ నువ్వు సముద్రాన్ని చూస్తావు, అలనే చూస్తావు. అలని చూస్తున్నప్పుడు సముద్రం చూడవు, సముద్రాన్ని చూస్తే అక్కడ అలా కనపడదు. రెంటిని కలిపి చూడటం కుదరదు కదా. ఇంతకీ సూచే నేను ఎవరు? ఆత్మన? జీవాత్మ కదా. జీవాత్మ అంటే జడచేతనముల ఒక మాయా కలయికది. మాయ అంటేనే లేనిది ఉన్నట్టుగా కనపడటం. లేనిది పాము కనపడింది, లేని వెండి ముచ్చపు చెప్పులో కనపడింది. లేని జీవులు ఆత్మ అనే తెర మీద కనపడుతున్నాడు. మాయలో ఉన్న వారికి ఆత్మకి కనపడదు. తెర మీద ఎన్ని బొమ్మలు పడినా తెరకి ఏమైనా ఇబ్బందా? అగ్ని దహిస్తుందా? శస్త్రము ఛేదిస్తుందా? పోని నీరు తడుపుతుందేమో చూడండి, లేదు కదా. మనం ఇక్కడ ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్ని రకాలుగా చెప్పుకున్నా, నిన్ను నీవు మరిచావు. నీవు మరవకుండా ఉండటమే నిజమైనటువంటిది నీ సహజ స్థితి. అదే ఆనందము, అదే ప్రేమ. ఆ స్థితి, ఆనంద స్థితి ప్రేమ స్థితికి అభిన్నం, వేరు కాదు. నిజమే. పాము తాడికి వేరుగా ఉన్నదా? ఆత్మకి వేరుగా ఏదైనా ఉండగలదా? ఒకటే ఉన్నది, అది ఎన్నడూ రెండు కాలేదు. తాడు పాము అయ్యే ప్రసక్తే లేదు. తిరిగి పాము తాడవటం అంటూ ప్రశ్నే తల ఎత్తదు. అదేవిధంగా జీవుడు ఒక ఊహా వస్తువు అన్నారు, ఆది నుంచి తృణీకరించబడిందన్నారు. అట్లా లేనిది నువ్వు మర్చిపోయావు, నువ్వు ఆత్మను తెలుసుకో, నీవుగా ఉండు అని ఎంత మొత్తుకున్నా పాము తాడవుతుందా? అహంకారం ఆత్మ అవుతుందా? కాదు కదా. ఇవన్నీ శుష్క ప్రయత్నములు, నిరుపయోగములు. మరి అట్లాగండి, ఒక్క అనుగ్రహం చేతనే ఆత్మ దానంతట ప్రకాశిస్తేనే తప్ప మనం చెప్పుకునే మాయకి కానీ మాయా జీవుడికి కానీ ముక్తి అనేది లేదని మాయలో చెప్పుకునే ఒక మాట. మంచిది. మౌనమే శరణ్యం. గురుగారు సౌండ్ రావటం లేదు ఈ మాట. ఇప్పుడు గురుగారు, ఏమా? ఇప్పుడు గురుగారు వినపడతా ఉందా? లేదమ్మా, చాలా లోగా ఉంది. చూడు. ఇప్పుడు గురుగారు, ఇప్పుడు ఓకేనా గురుగారు? ఏమా? ఇప్పుడు వినపడుతుందా గురుగారు? ఏమో
మీ సరిగా వాయిస్ చాలా లోగా వినపడుతుంది. మీ వాయిస్ క్లియర్ గా ఉంది. నా వాయిస్ వినపడుతోందండి శ్రీనివాసరావు గారు? ఒక్క నిమిషం. చేతులు కనెక్ట్ కావట్లేదు. మీ వాయిస్ బాగానే ఉంది మేడం. గురువు గారి దగ్గర ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలేమో. ఇప్పుడు ఎలా ఉంది? రావటం ఆ లేదా? గురుగారు, మీ వాయిస్ క్లియర్ గా ఉంది గురువు గారు. మీ వాయిస్ బాగుంది, పద్మజ గారి వాయిస్ బాగుంది. అంటే ఎక్కడో కనెక్టివిటీ లోపం. పద్మజ గారి దగ్గర నుంచి మీకు వచ్చే లింక్ దగ్గర ఎక్కడో మిస్ అవుతుంది. సరే, ఇప్పుడు నా మాట వినపడుతుంది కదా? ఆ, ఓకే. ఇద్దరిది వినపడుతుందండి. ఏమ్మా పద్మజ, ఆ గురువు గారు, ఇందాక నువ్వు అడిగిన దానికి చెప్తున్న సమాధానం చెప్పండి గురువు గారు. వెరీ సింపుల్ అమ్మా. భక్తుడు అని ఒక ఆలోచన, ఓకే. అమ్మవారు ఒక ఆలోచన, బాలా త్రిపుర సుందరి ఒక ఆలోచన, దుర్గ ఒక ఆలోచన, భగవంతుడు ఒక ఆలోచన, ఓకే. నువ్వు ఆలోచించినప్పుడు నీవు అనుకున్నటువంటి యొక్క దైవము మాట్లాడుతుంది, ఓకే. నువ్వు ఆలోచించినప్పుడు అంటే మౌనంగా ఉన్నప్పుడు నీ ఆత్మ మాట్లాడుతుంది, నేను ఉన్నానన్న ఎరుకతో. అది భగవంతుడు. ఇప్పుడు భగవంతుడికి మనం ఎన్నో పేర్లు పెడతాం, ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళ పేరు. తండ్రి అని, తల్లి అని, భగవంతుడని, ఏమో ఉన్నదని, ఉच्चతర శక్తి అని. ఈ విధంగా నీవు ఏ విధంగా చూడగలిస్తే ఆ విధంగా భగవంతుడు నీకు గోచరం అవుతాడు. అది నీ ఆలోచన. సో నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు ఆ విగ్రహం గాని నువ్వు అనుకున్న రూపంలో కానీ అది మాట్లాడదు, ఓకే. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తూ ఆ రూపంలో మెర్జ్ అయిపోతావో, భగవంతుడి రూపము నీ ఆత్మే కాబట్టి, ధ్యానం చేసేవాడు కూడా ఆత్మే కాబట్టి, అప్పుడు అది మాట్లాడుతుంది, నేను ఉన్నానని చెప్పి. అహంకారాన్ని అట్టిపెట్టి మాట్లాడదమ్మా. కాబట్టి నువ్వు మౌనంగా ఉన్నప్పుడు నేనున్నానన్న ఎరుక మాట్లాడుతుందని చెప్పటం, ఆ మాటలు నీకు వినపడవు. ఎందుకని? నువ్వు మౌనంగా ఉన్నావు కాబట్టి. నీవు దేనిని చూడనప్పుడు ఆత్మ తను తాను చూస్తుంది. నువ్వు ఏది విననప్పుడు దైవం తను తానుగా ఉంటుందని చెప్పటం. రెండు నేను లేవు ఇక్కడ. జీవుడు, జగత్తు, దైవము, ఈ మూడు కూడా మానసికమైన ఆలోచనలు. ఇక నువ్వు దేహాత్మ జగత్తును చూస్తున్నావు, ఎంతో వేరియేషన్స్, మాటలు వినపడుతుంటాయి, చేస్తుంటావు, కల్లో చూసినట్టు. ఇంతకీ జగత్ ఏమిటి? జగత్తు నీకు విడిగా ఉందా? లేదు. దైవం ఉన్నాడా? లేదు. కానీ ఉందని అనుకుంటున్నావు. నువ్వు ఎక్కడున్నావు అంటే జగత్తులో ఉన్నానంటావు, సంసారంలో ఉన్నానంటావు. అవును గురుగారు. కాబట్టి నీకు ఆలోచన వచ్చినప్పుడు అంతా అన్యంగా కనపడుతుంది. ఆ కనపడేది నీతో మాట్లాడదు. పాయింట్ అది. అర్థమైంది. నువ్వు ఎప్పుడైతే మౌనంగా ఉంటావో నీ ఆత్మ అప్పుడు మాట్లాడుతుంది, నేను ఉన్నానన్న ఎరుకతో. అట్లా అలా తీసుకోవాలి. ఇదేమో తురీయంలో ఉంటుంది, నీ మాటలన్నీ జాగ్రత్త అవస్థలో ఉంటాయి. క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు, జనన మరణాలు, ఇతరులు, మంచి చెడు, ద్వైతము, ద్వంద్వము, ఇదంతా కూడా మాయలో నీవు చూస్తావు, దేహాత్మ బుద్ధితోటి చూస్తావు. ఇప్పుడు స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుంది కదా ఇక్కడ. అవును గురుగారు. మరి ఈ జగత్తు ఏమైంది? కాసేపు కలగంటుంటే పోయింది. కాబట్టి జగత్తు నీ భావన.
ఆలోచన వచ్చినప్పుడు జా అంటే పుడుతుంది, లేనప్పుడు గతిస్తుంది. అందుకనే ఈ ప్రపంచాన్ని జగత్ అన్నాడు. ఉమ్, జా అంటే పుట్టడం, గత్ అంటే గతించడం. అవును గురుగారు. ఏమో చాలా సింపుల్. ఉమ్, కాబట్టి మొట్టమొదట చేసినటువంటి యొక్క ద్వైతం ఏమిటి అంటే, నీకు దేహమన్యము, జగత్తన్యము, దైవము కూడా అన్యం అనుకుంటావు. దైవం ఉన్నాడు ఒకడు, అన్యంగా ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు అని నువ్వు పూజలు, పునస్కారాలు, దసరాలు, శ్రీరామనవములు ఇవన్నీ చేస్తూ ఉంటావు. ఉమ్, చెయ్యి, పర్వాలేదు. కానీ నీవు మాట్లాడుతున్నప్పుడు నువ్వు అనుకున్న దైవం మాట్లాడదు. ఉమ్, నాకు ఇది కావాలి, అది కావాలని దైవం చెప్పదు. ఆ గురుగారు. నీవు కోరి అన్ని పనులు చేస్తుంటావు. ఉమ్, ఉపదీప నైవేద్యాలు పెడుతుంటావు, ఉమ్, ప్రసాదాలు పెడుతుంటావు. ఉమ్, నువ్వు పెట్టింది ప్రసాదం తాను తినదు, నువ్వే తింటావు చివరికి. అవును గురుగారు. సో తినే నేను ఎవరో చూడబోతే అక్కడ ఏమీ లేదు. కాబట్టి సింపుల్ గా ఏమిటి అంటే, నీవు దైవాన్ని గురించి అనుకున్నప్పుడు దైవం నీతో మాట్లాడదు. వెరీ సింపుల్. నీవు మౌనంగా ఉన్నప్పుడు, అంతర్ముఖం అయినప్పుడు, నీతో కలిపి నీవు చూస్తున్న దైవము జగత్తు అదృశ్యమై ఆ దైవము యొక్క మూలం ఏదైతే ఉన్నదో అహం స్మరణ, అది మాట్లాడుతుంది. నేను ఉన్నాను, నేను ఉన్నాను, అహమామితి స్మరతి. అట్లా అర్థమైంది గురుగారు. అది నువ్వు పెట్టిన దానికి అంతరార్థం. ఏమ్మా, ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా సరోజ? లేదు గురుగారు, అదే అహం అహం అని నువ్వు మౌనంగా ఉంటే అహం అహం అంటూ ఆ ఆత్మ మాట్లాడుతుంది అని చెప్పారు కదా భగవాన్, అదే కదా గురువు గారు? మాట్లాడటము అంటే నీవే ఆత్మవి, ఉన్నానన్న ఎరుకే అది మాట్లాడుతుంది. గురువు గారు అది గుర్తిస్తుంది, అది తనకు తాను ఉంటుంది. అదే జీవుడు, అదే జగత్తు, అదే దైవం అని చెప్పటం. గురువు గారు, నువ్వు ఇక్కడ తిరువన్నామల వెళ్తావు, తిరుపతి వెళ్తావు, రామేశ్వరం వెళ్తావు, కామేశ్వరం వెళ్తావు, అన్ని తిరిగి వస్తావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ మనస్సులోనే అవి కనపడతాయి. గురువు గారు, నువ్వు చూస్తున్నంతసేపు ఆత్మ ఉన్నట్టు చెప్పదు. నువ్వు చూడటం మానేసి నీ దృష్టి కనుక అక్కడ లేకపోతే, మౌనానికి వస్తే, అప్పుడు నేను ఉన్నాననేటువంటి స్ఫురణ అనుగ్రహం చేత అది ప్రకాశిస్తుంది. గురువు గారు, ఇప్పుడు అన్యంగా చూస్తున్న దేవుడు ఉన్నాడు నాకంటే అని చూస్తున్నాను కాబట్టే అది తెలియట్లేదు. తెలియదు కూడా. గురువు గారు, తెలియాలి అంటే మాట్లాడాలిగా. అమ్మా సరోజ, నువ్వు చూస్తున్నావు, నేను వాళ్ళ చోట ఉన్నాను, కలుసుకొని నీతో మాట్లాడతాను, నీ కష్టాలు గట్టెక్కిస్తాను, నీకు ముక్తినిస్తానని చెబుతుందా? ఏమి చెప్పదు. గురువు గారు, నీవు కష్టాలు తొలగడానికి తిరుగుతూ ఉంటావు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటావు, ఏదో మంచి జరగాలని అనుకుంటావు. ఈజ్ ఇట్ నాట్? కాబట్టి నీవు ఊహించినంతసేపు అది మాట్లాడదు. నీవు నిశ్చలత్వానికి వచ్చినప్పుడు అది కూడా అనుగ్రహం చేత. ఎప్పుడైతే ఆత్మ ప్రకాశం దానంతటది జరుగుతుందో అప్పుడు జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, జనన మరణాలు అన్ని ఎగిరిపోతాయి. అమ్మా, ఇది నా అనుభవం. ఆ స్థితిలో ఇది ఏమైందని నీకు చింత ఉండదు. నేను సంసారం అక్కడ వదిలిపెట్టి వచ్చాను, ఆ ప్రదేశం ఏమైంది, తల్లిదండ్రులు ఏమైనారు, భార్యాబిడ్డలు ఏమైనారు అని అనుకునేవాడు పొర్రపాటున కూడా ఆ భగవద్ దర్శనంలో ఉండడు. దర్శనం అంటే బీయింగ్ ఈజ్ నోయింగ్, నోయింగ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్. అదే భగవద్ దర్శనం అన్నా, ఆత్మ దర్శనం అన్నా,
నీ సహజత్వం అన్నా తురీయమన్నా అంటే ఒకటి. సాక్షాత్కారం అంటే అదే వస్తుందా గురువు గారు? ఆ, అంతేగా. ఆత్మ సాక్షాత్కారం జీవుడికి కాదు. ఆ గురువు గారు ఆత్మకే. నువ్వు అది భగవంతుడు అనుకుంటే భగవంతుడు తను తాను తెలుసుకోగల సామర్థ్యం ఉందని అర్థం. ఆ గురువు గారు. ఒక మాట అన్నారు మహర్షులు వారు, ఇంత పెద్ద సృష్టి చేసినప్పుడు ఒక ముత్యాల పల్లకి చేయడం ఒక విశేషం ఏంటన్నారు. ఎక్కడో పల్లకి కనపడిందిట ఒక గుళ్ళో. ఆ గురువు ఆ గురువు గారు. ఇంత పెద్ద విశ్వాన్ని రచించినటువంటి ఆ పరమేశ్వరుడికి ఉచ్చతర శక్తికి ఓ ముత్యాల పల్లకి ఓ లెక్క అంతేగా గురువు గారు. అని మహర్షి దాన్ని వర్ణించారు. అవును గురువు గారు. ఆ గురువు గారు. సో కాబట్టి ఎక్కడో భగవంతుడు ఉన్నాడు. గురుగారు ఇప్పుడు నేను ఊహించినంత సేపు మాట్లాడినంత సేపు అమ్మవారు మాట్లాడదు అంటే అంటే వింటూ ఉంటుంది అని కూడా అది కూడా అనుకోవచ్చు గురుగారు. అసలు నువ్వు వినటము, నువ్వు వింటావు, నువ్వు మాట్లాడతావు, దీనికి ఆధారం అమ్మవారే. అమ్మవారంటే జ్ఞానం, కనెక్టివిటీ. ఇప్పుడు ఒక బల్బ్ వెలుగుతూ ఉంది స్విచ్ చేయంగానే, బల్బుకి తెలియదు కరెంటు వల్ల తాను ప్రకాశిస్తున్నట్టు. ఇక్కడ కూడా అంతేనమ్మా. అమ్మవారన్నా, అయ్యవారన్నా, దైవం అన్నా, ఇతరులన్నా ఇవన్నీ నీ భావనలు. జ్ఞానులన్నా, అజ్ఞానులన్నా, జీవన్ముక్తులన్నా, విధేయముక్తులన్నా ఇవన్నీ నీ భావన, ఆలోచనలు. అటువంటిది ఏది ఉండదు అని చెప్పటం. చీకటి ఉన్నప్పుడు వెలుగు ఉండదు, వెలుగులో చీకటి లేదు. వెరీ సింపుల్. నేను ఉన్నాను అన్న ఆత్మస్థితిలో సృష్టి లేదు. నీవు మరి సృష్టిని చూస్తున్నావుగా. అవును గురుగారు. అప్పుడు ఆత్మ ఉన్నా నీకు తెలియదు. గురుగారు. ఓకే ఓకే గురుగారు. వెరీ గుడ్. అయితే రవి వచ్చాడా? ఇంకా లేదు, రవి గారు మీటింగ్ లో ఉన్నారు. నేను చదువుతాను. ఏం పర్వాలేదు. స్టేటస్ నేను చదువుతాను గురుగారు. చదువు మెల్లగా. ఆనందం నిన్ను నీవు మరవకుండుట. ఒక్క నిమిషం, దీనికి వివరణ పెట్టా కదా, విన్నావా పొరపాటు అయినా? విన్నాను గురుగారు. ఇక్కడ ఆనందం అనే పదం, సుఖం అనే పదం, సంతోషం అనే పదం, దాన్ని అనుభవించేవాడు ఒకడు ఉండి తీరాలి. సుఖమైన దుఃఖమైన నేను అనుభవిస్తున్నానని ఒకడు ఉండాలి. నీ సహజత్వమే ఆనందమని ఎంత చెప్పినా ఆ ఆనందాన్ని నేను ఎప్పుడు అనుభవిస్తాను అని అనుకుంటావు. అది వ్యక్తిత్వంతో కుదరదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, తనకు తానుగా ఉన్నటువంటి ఆత్మస్థితి సచ్చిత్ ఆనందం అన్నారు ఆదిశంకరులు కూడా. సత్ అంటే ఎప్పుడు అసత్తు కాదని, చిత్ అంటే అచిత్తు కాదని, ఆనందము అంటే దాని సుఖప్రదమైన ఆనందం అనానందం ఎప్పుడూ కాదని, ఇది సూచించటం మాత్రమే. ఆనందాన్ని అంటే ఇక్కడ అనుభవించాలి అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్స్ ఉంటాయి ఈ ద్వైతంలో. ఒక సంతోషకరమైన వార్త విన్నావు, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటావు. వార్త వినటము ఆనందిస్తావు, సంతోషిస్తావు. ఒక కష్టం తొలగినప్పుడు సుఖప్రదంగా భావిస్తావు. ప్రమాదం తప్పిందని చెప్పి దైవానికి పూజ చేస్తావు. ఏమ్మా, ఇవన్నీ కూడా ద్వైతంలో
నీవు అనుభవిస్తున్నటువంటి యొక్క వేరియేషన్స్. ఉమ్, ఈ సందర్భంలో మహర్షులు ఏమంటారంటే, ఒక సంతోషకరమైన వార్త విన్నప్పుడు ఈ అహంకారం ఆత్మలో మొనకేసి బయటకు వస్తుందంటారు. ఉమ్, ఆత్మానందమే నీవు క్షణకాలము అనుభవించి ఐఎమ్ వెరీ హ్యాపీ అంటావు ఆకాశం. ఉమ్. అవును గురుగారు. అవును. అది పర్మనెంట్ గా ఉండదు. ఉమ్, ఎందుకని? అది ఇంద్రియ వ్యాపారం కాబట్టి. అవును. ఉమ్, ఇప్పుడు ఓ పుణ్యక్షేత్రం వెళ్దాం అనుకుంటావు, ఎంతో కష్టపడతావు, ప్రయాణం అవును. చేస్తావు, అవును. చూస్తావు, బయటకు వచ్చాక అమ్మయ్యా నాకెంతో హాయిగా ఉంది, సంతోషంగా ఉంది, తృప్తిగా ఉందంటావు. అవును గురుగారు. ఉమ్, అక్కడికి వెళ్ళటం వల్ల తృప్తి కాదు. అదంతా అయిన తర్వాత మనస్సు ఒకసారి మునకేస్తుంది లోపల. ఉమ్, నా జీవిత లక్ష్యం నెరవేరింది, నేను చూచాను, ఉమ్. ఇక నాకు ఏ కోరిక లేదు. చూడు మరి ఇట్లా ఉంటుంది. అవును గురుగారు. ఉమ్, ఒక్కసారైనా సరే దీన్ని దర్శించాలని అనుకుంటూ వచ్చాను నా చిన్నతనం నుంచి. ఉమ్. సో ఆ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు, నేను చూశాను, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటాం. అవును గురుగారు. అవును, చూశాను, సంతోషం అయిపోయింది అని అనుకుంటాను. ఉమ్, దట్స్ ఆల్. అంటే ఏమిటిది? నీవు ఇంద్రియ వ్యాపారములతో చూచిన తరువాత ఉమ్, ఈ మనస్సు ఒక్కసారిగా మునక వేస్తుంది ఉమ్, తన స్వరూపంలో. ఉమ్. ఆత్మానందమే నువ్వు అనుభవిస్తావు అక్కడికి పోయినాక. ఆ గురుగారు. ఎందుకని ఈ విగ్రహం మాట్లాడదు, ప్రదేశాలు మాట్లాడవు. ఉమ్, ఏమా? అవును గురుగారు. ఉమ్, ఆర్ గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురుగారు. కాబట్టి ఆనందము నీ మూలము తెలియకపోవటమే అంటున్నారు. ఒకప్పుడు దీనికి తెలిసి ఉండి తెలియకపోవడం అంటూ ఉండదమ్మా. దీనికి ఎప్పటికీ తెలియదు. ఉమ్, ఏ విధంగా అయితే నీడకి వస్తువు తెలియదు, ఉమ్, పాముకి తాడు తెలియదు, ఉమ్. వెండికి ముచ్చపు చెప్ప తెలియదు, ఈ దేహాత్మ బుద్ధిలో ఉన్న మాయాజీవుడికి ఆత్మ ఎన్నడికి తెలియదు, తెలియదు, తెలియదు. సో నిన్ను నీవు మరిచావు అనే పదం ఎటు నుంచి చూసినా ఒక రకంగా అది అసత్యం. ఉమ్, ఆత్మకి మరుపు లేదు, దేర్ ఇస్ నో ఫర్గెట్ఫుల్నెస్ అన్నారు. అది అర్థమవుతుంది ఆత్మ అంటే తెలియకపోయినా. ఉమ్. జీవుడికి ఒకసారి తెలిసి ఉండి ఒకసారి మర్చిపోయే ప్రసక్తి లేదు. ఎందుకని? చీకటి వెలుగులు కలిసి ఉండవు కాబట్టి. ఒకటే. ఉమ్, నిన్ను నీవు మరిచావు అనే పదం ఎవరిని అడ్రస్ చేస్తున్నారు? అహంకారాన్ని అడ్రస్ చేస్తున్నారు, వ్యక్తిత్వాన్ని. ఉమ్. ఒకప్పుడు వ్యక్తిత్వానికి తెలిసి ఉంటుంది, ఒకప్పుడు తెలియదు అంటే ఆ స్టేట్మెంట్ కరెక్ట్. అట్లా కుదరదమ్మా. ఆ గురుగారు. ఉమ్, అని బోధించేటప్పుడు నీవే అది అనేది ఎలా ఉంటుందో ఉమ్, నువ్వు దాన్ని మరిచావు అనేది కూడా అట్లాగే ఉంటుంది. ఉమ్. అహంకారంతో గనక, వ్యక్తిత్వంతో గనక ఆత్మను దర్శించి నీవు మరిచిపోయి ఉంటే, నువ్వు మరిచావు, ఒకసారి గుర్తు తెచ్చుకో అనే మాటలు బాగానే ఉంటాయి. ఉమ్, ఎప్పుడూ దీనికి తెలియదు. ఉమ్. పాముకి అదే. తెలియదు తాడున్నట్టు. తెలియదమ్మా, ఉమ్. అదే ఎప్పుడు తెలియని దాని గురించి చెప్పిన వేస్తే. తెలియదు. మరిచావు అనే పదం అవును గురుగారు. ఇక్కడ నీవే ఆత్మవై ఉంటూ ఆత్మను విడిచి దేహాత్మవిధితో ఉన్నావని చెప్పుకోవడానికి స్టేట్మెంట్ కొంచెం ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ వాస్తవానికి అలా ఉండదు. ఉమ్, మరి ఏం చెప్పాలి? నీవు దేహమేమో చూడు అంతవరకు. ఉమ్. దేహం లేకుండా ఉన్నావు కదా నువ్వు నిద్రలో. ఆ గురుగారు. ఉమ్, అట్లా విచారం చేయమని చెప్పడం బాగానే ఉంటుంది, కానీ బియాండ్ దట్ ఇది తెలియదమ్మా దీనికి. కాబట్టి ఆనందమే నా స్వరూపమని ఎన్నటికీ జీవుడికి తెలియదమ్మా. ఆ గురుగారు. ఉమ్. ఇప్పుడు చదువు ఏముందో ఇంకా. ఆనందం నిన్ను నీవు మరవకుండుట, నిజంగా నీవెట్లో అట్లుగాక మరెట్లుంటావు? ప్రేమమే ఆనందం. ఆనంద స్థితి ప్రేమ స్థితికి భిన్నం. అభిన్నము. ప్రేమ స్థితికి అభిన్నం.
అంటే రెండు ఒకటే అని చెప్పడం. గురువు గారు. ఇక్కడ ప్రేమ అనే పదంలో ఈ మాయలో మనం ఎన్నో రకాలుగా చెప్పొచ్చు. ప్రేమ ఈజ్ నథింగ్ బట్ లైకింగ్. పదార్థం మీద ఇష్టము, మనుషుల మీద ఇష్టము, వ్యక్తులతో ఇష్టము, అయిష్టాలు అవి సూచిస్తాయి. నిజానికి ప్రేమ అనేది కూడా ఒక ఆలోచన. ప్రేమ లేదు, దోమ లేదు. అక్కడ నువ్వు అనుకుంటావు ఐ లైక్ ఇట్ సో మచ్ అని. కాసేపు నిద్రపోతే నీ ప్రేమ ఏమైంది? ఏనాయనా రవి, ఇక్కడ మళ్ళీ ప్రేమ ప్రేమ అనేది ఆనందం అని చెప్పారు కదా గురుగారు. అమ్మా, ప్రేమ ప్రేమించటానికి ఒకటి నీకు అన్యంగా ఉంటే కదా ప్రేమించాలి. కాబట్టి ప్రేమ ఆనందము, సుఖము, బంధము అహంకారపు ధోరణులే గాని ఆత్మ ధోరణి కాదది. ఏనాయనా రవి, గురువు గారు ప్రేమలు దోమలు ఉన్నాయంటావా? అంటే ఐ లవ్ మై ఫ్యామిలీ, ఐ లవ్ మై డాటర్, ఐ లవ్ మై నాలో కంట్రీ. రకరకాలుగా ప్రేమిస్తుంటాం కదా గురువు గారు. ఈ ప్రేమించడం అనేది మాయలో చెప్పే ఒక మాయ మాట. నిజానికి నీవే లేకపోతే నువ్వు అన్యంగా దేన్ని ప్రేమిస్తావు చెప్పు. ఆత్మే ప్రేమ, ఆత్మే సుఖము, ఆత్మే ఆనందము అని నీకు ఎంత చెప్పినప్పటికీ అది కుదరదు. అసలు ప్రేమని ఆనందాన్ని రెండు ఇక్కడ ఎందుకు కలిపారు మరి భగవాన్? ఇక్కడ అంటే రెండు ఒకటే అని ఇక్కడ ద్వైతంలో నేను ప్రేమిస్తున్నానంటే నువ్వు నాదిగా భావిస్తున్నావు. ఆత్మని నువ్వు ప్రేమిస్తావు కదా. ఎవరికి వాడు తాను ఉన్నాను, ఎవడు హేట్ చేయడు కదా. ఏమైనా వ్యక్తుల్ని అది ఆ విధంగా తీసుకున్నాడు. అంటే తెలిసినా తెలియకపోయినా తన స్వరూపాన్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. అంతేగా మరి. అంటే గురువు గారు ఇక్కడ ఫస్ట్ నన్ను నేను ప్రేమించాకే మిగిలిన వాళ్ళని ప్రేమిస్తాను కదా. నీ ప్రేమ మీద వాన కురవా నువ్వు అంటే నన్ను నేను ప్రేమ అంటే అక్కడ గురువు గారు నన్ను నేను అంటే నాలో నేను ఉన్నాను అని చెప్పడానికి ఫస్ట్ నేను నన్ను ప్రేమించాకే ఇతరులు అంటూ ఉన్నారంటే వాళ్ళని ప్రేమిస్తాను గురువు గారు. నీ ప్రేమ మీద వాన కురవా, నువ్వెవరువో నీకు తెలియదు, ఇంకోళ్ళని ఎట్లా ప్రేమిస్తావు? అదే గురువు గారు. అంటే గురువు గారు ఫస్ట్ నువ్వు ప్రేమించేది ఈ దేహాన్ని. అమ్మో ఈ దేహము ఇది లేకపోతే నాకు అదేమిటి అంటే నన్ను నేను అంటే అక్కడ అంటే మీరు చెప్పినట్టు స్వరూప జ్ఞానం తీసుకుంటే అక్కడ ఆత్మని ప్రేమిస్తున్నట్టే కదా. ఆత్మానందం అంటారు కదా. కాదమ్మా కాదమ్మా కాదమ్మా, ఆత్మ ఏంటో తెలియకుండా ఎట్లా ప్రేమిస్తావు? నీకు దేహం అంటే బాగా ఇష్టం, ఎందుకని కోరికలు తీరుతుంది కాబట్టి. ఇది ఒక వాహనం లాంటిది, ఉపకరణం ఇది. అంతే. ఇదిగో మా రవి ఒక కారు కొన్నాడు, కారు అంటే బాగా ఇష్టము, ఎటన్నా పోవాలంటే కారు కావాలి. అంతవరకే కారు అంటే ఇష్టము. రేపు కారు చెడిపోతే అవతల పరిస్థితి ఇంకో కారు తీసుకుంటాడు. గురువు గారు ఇష్టం అనేది మిగిలి ఉండాలి గాని ఎన్నో కార్లు వస్తాయి. అంతే గురువు గారు. కాబట్టి తన్ను తాను ప్రేమిస్తాడు అనే పదం ఆత్మ తెలిసి కాదమ్మా. కోరికలు బంధాల వలయంలో ఉంటూ నేను ఇట్లా ఉంటూ వీళ్ళందరినీ చూడాలను, అనుభవించాలను, ఇంద్రియాలతోటి నేను దర్శించాలను అనేటటువంటి ఇంద్రియ ప్రేమే తప్ప ఆత్మని దర్శిస్తామని కాదు. ఇక్కడ చేయలేడు కూడా అది. అయితే స్వరూప జ్ఞానం ప్రకాశించిన తర్వాత భేదం ఉండదు కాబట్టి తన సృష్టిని ప్రేమిస్తాడు, కానీ తన స్వరూపంగా చూస్తాడు కాబట్టి. అర్థమైంది గురువు గారు. ఏమా ఇప్పుడు ప్రేమ అనే పదంలో అభేదం తోస్తుంది.
ఇప్పుడు భేదము అభేదము అభేద స్థితిలో ఉన్నప్పుడు ఈ మనస్సులో ఎటు చూసినా తన స్వరూపమే కనపడుతుంది. ఆ, ఏమా? ఆ గురువు గారు, అందుకే ఇక్కడ ఆనంద కాబట్టి స్థితి ప్రేమ స్థితికి అభిన్నం అన్నారు కదా. అంటే రెండు ఒకటే మాయలు అని చెప్పటం. ఓకే. ఇప్పుడు ఆత్మస్థితి తెలియదు తల్లి, ఎవరికి తెలియదు మాయలో. అవును గురువు గారు, అవును గురువు గారు, జీవుడికి తెలియదు. ఎందుకు తెలియదు? కానీ జీవుడి యొక్క మూలం ఆత్మే కాబట్టి, ఆనందమే కాబట్టి ఆ ఆనందాన్ని వెతుక్కుంటూ యాత్రలు చేస్తాడు, ఆనందాన్ని వెతుక్కుంటూ సంసారం చేస్తాడు, ఆనందాన్ని వెతుక్కుంటూ బంధాలు పెంచుకుంటాడు. Is it not? So your search for happiness in this world is unknowing search of the self అన్నాడు. అందుకని ఓకే. నువ్వు ఎటు వెళ్ళినా ఏ పని చేసినా సుఖం కోసము ఆనందం కోసమే చేస్తావు, దుఃఖం కోసం చెయ్యవు. అవునండి, Is it not? అవునండి. ఎందుకని యువర్ నేచర్ ఈజ్ హ్యాపీనెస్. నేచర్ అంటే ఆత్మ. ఆ గురువు గారు. నీకు తెలియకపోవచ్చు, అయినప్పటికీ ఆ, నీవు హాయిగా ఉండటానికి, ప్రశాంతంగా ఉండటానికి ఎన్నో కర్మలు ఆచరిస్తూ ఉంటావు. ఆ గురువు గారు. Is it not? అవును గురువు గారు. ఏమ్మా, ఇంకేమైనా ఉందా పద్మజ? ఇంకా లేదు గురుగారు, అంతే గురువు గారు. మొత్తం చదువు ఒకసారి, ఏమైనా మిస్ అయ్యాయేమో. ఆనందం నిన్ను నీవు మరవకుండుట, నిజంగా నీవెట్లో అట్లుగాక మరెట్లుంటావు? ప్రేమమే ఆనందం, ఆనంద స్థితి ప్రేమ స్థితికి అభిన్నం. ఇక్కడ ఆయన జ్ఞాన దృష్టితో చెబుతున్నారు, ఆత్మ దృష్టితో చెబుతున్నారు. నేనేదో నువ్వు అదేను, నువ్వు అదిగా ఉండు, ఉన్నావు ఆల్రెడీ. అది కాక నువ్వు ఎట్లా ఉంటావు? దేహంతో ఉండలేవు కదా, దేహాలు మారుస్తున్నా నువ్వు ఆత్మని విడిచి ఉండవు అని చెప్పటం. ఆయన మాట్లాడేది భౌతిక దృష్టి, అహంకార దృష్టి, పరిమిత దృష్టి ఉండదమ్మా. నీవే అదైనప్పుడు నువ్వు ఇంకా ఎందుకు వ్యాకులత చెందుతావు అని చెప్పటం. Is it not? అవును గురువు గారు. ఏనైనా రవి, ఇంకెనిథింగ్ రిమైనింగ్? గురువు గారు, అంటే ఇక్కడ ఏంటంటే ఈ భౌతికమైన ప్రేమ చెప్పాలంటే నిజంగా శారీరక ప్రేమ మాత్రమే. అక్కడ ఏంటంటే శారీరకం కంటే ఆయన శారీరకం అంటే మానసిక ప్రేమ. శరీరం చెప్పదు, అవునవును, శరీరము ఇది బాగుందని చెప్పదు, మనస్సు చెబుతుంది. మనస్సు ఇది తింటే బాగుంది, ఉంటే బాగుంది, అనుభవిస్తే బాగుంది, నిద్రిస్తే బాగుంది. మనస్సు కూడా సూక్ష్మదే, అంతవరకే. సో మనస్సుకి అతీతమైంది ఆత్మస్థితి. లేదా మనస్సు మౌనంగా ఉన్నప్పుడు ఆత్మగా ఉంటుంది. అది పోనీ ఒకటే నేను కాబట్టి. ఇప్పుడు అప్పుడప్పుడు మనం గిల్ట్ నగలు చూస్తూ ఉంటాం, పైన పూత ఏర్పడుతుంది. కాబట్టి బంగారం అనే పూత ఒక ఇనపరాడు మీద వేసినట్టు ఉంటుంది, వేసి బంగారంగా చలామణి అవుతుంది. తీరా ఆ పూత ఎగిరిపోతే ఏముండదు అక్కడ. దాన్నే గిల్టు నగలు అంటాం. Is it not? ఈ అహంకారం అనేది ఒక గిల్టు నగ. పోనీ ఇది నిజమైన నిజంగానే బంగారం అనుకుంటుంది. ఎప్పటికైనా అది బయట ఎప్పుడు పడుతుంది? బంగారం ఉందని నీలాంటి వాళ్ళు ట్రై చేస్తే పడుతుంది, లేకపోతే పట్టదు. బంగారం అని తెలిస్తే అప్పుడు గిల్ట్ అనేది ఇది గిల్ట్ అని తేలిపోతుంది. కాదు, బంగారం లేదని తెలుస్తుంది, బంగారం కాదని తెలుస్తుంది. బంగారం కాదని తెలుస్తుంది. అదే చెప్పాడు మహర్షి, అసలు జీవుడే పుట్టలేదు, జీవుడే లేడన్నాడు. మనం ఎంత చెప్పుకున్నా, బంగారానికి అన్యంగా గిల్టు నగలు లేవని చెప్పుకున్నా, ఆత్మగన్యంగా జీవుడు లేడని చెప్పుకున్నా, చివరి కంక్లూషన్ ఏంటి? అసలు జీవుడే లేడు, ఉన్నదే
ఆత్మ అని చెప్పటం. ఆ, కాబట్టి ఒక గిల్టు నగకి బంగారపు శోభ వచ్చినట్లుగా ఈ మాయా నేనుకి ఆత్మగా జీవాత్మగా ఇది ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ, ఎందుకంటే అది కూడా కదా? జ్ఞానం సంబంధించిన రెండు జ్ఞాన జాతులే కదా. ఇక్కడ ఇది సాపేక్షము, అది పూర్ణము. అదే అది తేడా. ఇది తెలుసుకునే జ్ఞానము, అది తను తాను తెలుసుకునే జ్ఞానం అది. అది ఇది ఒక పూత మాత్రమే. పూత అంటే కవర్. ఏమైనా ఆ, గురువు. అంటే దాని అర్థం ఏంటి? లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. బంగారము లేనిది బంగారం ఉన్నట్టుగా ఈ జీవాత్మ అలా కనపడుతుంది. అందుకని ఈ ఆత్మ అనే పేరు పెద్దానికి వాడుతున్నాం. జీవాత్మ, భూతాత్మ, ప్రతాత్మ, చిరాత్మ, పరమాత్మ, ఇట్లా అవునవును. నువ్వు అనుకున్న ప్రతిదానికి ఆత్మ జోడిస్తున్నావు. అంటే సర్వానికి ఆధారము ఆత్మేను అని చెప్పటం, అంతకంటే ఏం లేదు. అవును గురువు, కరెక్ట్. చెప్పు నాయన. ఇంకేమైనా ఉందా అదృశ్యమయ్యే లోపల? అయ్యా శ్రీనివాసరావు గారు, వినపడుతుందా మాట? మరి అనిపిస్తుంది. ఏం లేదు సార్. చెప్పండి. వెరీ గుడ్. నిజానికి ఏమీ లేదని తెలుసుకోవటమే జీవిత పరమావధి. ఏదో ఉన్నదని తెలుసుకున్నాం అనుకో, దాని వెంబడి పడతావు. ఏమీ లేకపోతే వెంబడి పడేదే ఉంది. ఎండమావుల్లో నీళ్లు లేవని తెలిస్తే ఎందుకు పరిగెడతావు? జగత్తు మిథ్య అని తెలిస్తే ఎందుకు పరిగెడతావు? పరిగెత్తావు కదా. ఉన్నది నీవై ఉన్నావు, ఉన్నది నీలోనే ఉన్నది, ఉన్నది ఉన్నట్టు ప్రకాశిస్తూనే ఉన్నది. నీవు కొత్తగా తెచ్చుకునేది ఏది లేదని గ్రహిస్తావు. అదే ఊరక ఉండు అని చెప్పటం. నీవే అదై ఉన్నావు, అదై ఉన్నావు అని ఎంత చెప్పినా నాకు తెలియటం లేదనేటువంటి భావన ఉండి తీరుతుంది మాయలు. నిజంగా. అందుకని ఒక్క అనుగ్రహము చేత మాత్రమే అది రివీల్ చేసినప్పుడు, తిరిగి మళ్ళీ వచ్చినప్పుడు తెలుస్తుంది ఇక్కడికి. ఇదంతా కూడా ఆత్మలోనిదే, విడిగా లేదు. సర్వం కలివిదం బ్రహ్మ. ఎవరికి చెబుతారు? ఎవరున్నారని చెబుతారు? అన్యంగా ఎవరన్నా ఉంటే కదా. ఆత్మకు అన్యం లేదు, జీవుడికి అంతా అన్యమేను. ఈ మాయాజీవుడికి దేహమన్యము, జగత్తన్యము, దైవమన్యము, చివరికి ఆత్మ కూడా అన్యమే. అందుకని నాకు తెలియదు అంటాడు. ఇంకేమైనా ఉన్నాయా? ఏమా పద్మజ? ఇంకేం లేదు గురువు గారు. అది చెప్పు నాయనా. మొదట్లో స్పీచ్ మొదట్లో చెప్పారు కదా గురుగారు. అంటే ఇప్పుడు ఆ దైవము మనకి ఏదున్నా ఏది ఇప్పుడు అమ్మవారైనా లేకపోతే బాలాత్రిపుర సుందరి కొంతమంది ఉపాసన చేసి ఇంట్లో తిరుగుతున్నారని, పెద్దల సౌండ్ వచ్చిందని, ఇట్లా ఏవో రకరకాలుగా ఎంత ఇవన్నీ ఉపాసన కూడా చేసిన గురువు గారు. మానసికమైనటువంటి ఇవన్నీ మానసికమైనటువంటి అప్రహెన్షన్స్. ఆ, ఇప్పుడు మనస్సులో భావన ఉన్నప్పుడు ఎటు చూసినా ఆ శబ్దమే కనపడుతుంది, ఎటు చూసినా ఆకారమే కనపడుతుంది. ఎన్నైనా ఆ, నువ్వు ఫోటో తీసినా అదే కనపడుతుంది. ఫోటో కూడా తీయచ్చు. ఒకసారి ఏనాడో పోయినవాడు ఫోటోలు కనిపించాట. ఏమిటంటే భావన అన్నాడు అంతే మహర్షి. ఆ. కాబట్టి నువ్వు అన్యంగా ఊహించింది నీకు కనపడుతున్నట్టుగా ఉంటుంది ఈ మాయలు. ఈ అహంకారంతో మనం ఏదైతే అన్యంగా అది నిజంగా మన ముందు ప్రత్యక్షమైనా సరే అదంతా దైవంతో సంబంధం లేదు దానికి. లేదు నాయన. ఎందుకని? తనకు తానుగా తుర్యంలో ఉన్నది సత్యానికి దీనికి ఎట్టి కనెక్షన్ ఉండదు. ఇవన్నీ భావాలకి పరిమితం. అంటే ఇదంతా అందుకని మహర్షి ఏమంటున్నారు? మాయలో ఈ ఈ అమ్మవారు ప్రత్యక్షం అవటం కానీ లేకపోతే కొన్ని లీలలు చూపించడం, ఇదంతా ఆ శక్తి ఇదంతా నిరాకారమే సాకారానికి
అలా వచ్చి మనకి ఏదన్నా అటువంటి జరుగుతుందంట మాట్లాడితే మాట్లాడు ఇవన్నీ కూడా మాయలో జరుగుతున్నట్టు ఉంటుంది. అయ్యో, మాయలో నిర్మలం నీతో అనే ఉన్నట్టుగా సాకారంలాగా ఉంటుంది. మన ప్రత్యక్షమైందని చెప్తుంటారు, అదంతా అసలు అదంతా కూడా మానసిక ధోరణులు ఆయన. అసలు ముందు నీకు అన్యంగా ఆత్మ ఉంది అనుకోవటమే మాయ, భగవంతుడు అన్యం అనుకోవటమే మాయ. ఆ ఉన్న అంటే భగవంతుడు ఇవి నీవు. ఇవి ఒక పురోగతికి రావడానికి ఒక సూచనలు లేకపోతే నిదర్శనాలు అని చెప్పుకోవచ్చా గురుగారు అట్లా? అంటే అన్య చింతన లేకుండా ఏకచింతనలో చేస్తున్నంత వరకు మ్మ్. పురోగతి అధోగత తెలియదమ్మా. మ్మ్. స్వరూప జ్ఞానంలో మ్మ్. నువ్వు అనుకునే ఆకారాలు ఏవి కనపడవు. మ్మ్. నువ్వెంత చూడాలన్నా కనపడవు. ఎందుకని? నీతో పాటు నువ్వు చూస్తున్నటువంటి ఆ ఆకారాలు భగవత్ స్వరూపాలన్నీ అదృశ్యమైపోతాయి. మ్మ్. నీకు తృప్తి కలుగుతుంది. అమ్మవారి ఆకారంలో చూశాను, మ్మ్. అప్పుడప్పుడు హోమం చేస్తూ ఉంటే నటరాజుని యొక్క ఆకారం కనపడింది, ఫోటోలు తీస్తూ ఉంటారు. అవును గురుగారు, అవును. ఆ చూడంగానే వెంటనే నీకు శివుడు గుర్తొచ్చి ఇంకేముంది శివుడు ఇట్లా కనిపించాడు అని అనుకుంటావు. దాంతో తృప్తి చెందుతూ ఉంటారు అంతే. దాంట్లో ఇది నిజమైన భావన కలుగుతూ ఉంటుంది. అట్లా అంతవరకే. నిన్ను ఆకర్షింప చేయటానికి నీ మనస్సులో అటువంటి ధోరణులు కనపడతాయి. మ్మ్. అంతకంటే నిరాకారమైన దానికి ఆకారాన్ని ఎవరు కల్పించగలరు? మ్మ్. ఏమ్మా? కరెక్ట్. అందుకనే మహర్షి ఏమంటున్నారు, నువ్వు ఎలా అనుకుంటే అలా ఉంటాడు దేవుడు అన్నాడు. పైగా మ్మ్. తద్భావం తద్భవతి. మ్మ్. ఆ రూపంలో నీకు కనిపిస్తాడు కూడా. కల్లో కనిపించినట్టు, జగత్తులో కనిపించినట్టు, జాగ్రత్తలో కనిపించినట్టు కనిపిస్తాడు. మ్మ్. నీవెంత సత్యమో ఆ ఆకారం కూడా అంతే సత్యం పంపన్నాడు. అంటే గురువుగారు కనిపించడం అంటే అది అంటే